కానీ నిన్న కలెక్టర్లతో మూడోసారి కాన్ఫరెన్స్ కూడా జరిగింది సార్. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నాం అనేటువంటి కామెంట్లు చేశారు. ఏం విధ్వంసం ఏం వికాసం సార్? ఇప్పుడు పచ్చకవర్లో ఉన్నోడికి ప్రపంచం అంతా పచ్చ కనపడద్దు అన్నట్టు ఇప్పుడు మీరు విధ్వంసం అన్నదాన్ని ఏది ప్రూవ్ చేయలేకపోయారు కదా. మీరు 10 నెలల పొద్దయింది, ఇప్పటికి మీరు ప్రూవ్ చేయలేకపోయారు. ప్రూవింగ్ మాట దేవుడు అసలు దాని ప్రయత్నం దేనికి చేస్తున్నారు? ఎక్స్చెక్కర్కి రెవెన్యూ లాస్ కాగా రిపోర్ట్ వస్తుంది మీకు. బడ్జెట్ సమావేశంలో మీరు చెప్పినవి ఏంటి? బడ్జెట్ కన్నా ముందున 73 అప్పులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని. అది కాదని ప్రూవ్ అయిన తర్వాత నిన్న కేంద్ర మంత్రి కూడా క్రిస్టల్ క్లియర్గా నిర్మలా సీతారామన్ గారు కూడా 5 లక్షల లోపనే మన అప్పు 3,30,000 కోట్లే అప్పు చేశారని ప్రత్యక్ష పరోక్షమై డైరెక్ట్ చెప్తుంటే ఇంకా మీరు ఇంకా దాన్ని పీకి పాకం బట్టి ఏం చేస్తారు? ఎక్కడికి తీసుకొస్తారు అవుట్కమ్ని? ఈ బుద్ధిగానే పేపర్లోను ఈ దైద్రగొడ్ డిబేట్లోను చెప్పిన ఫిగర్ని మీరెందుకు పాకులాడుతున్నారు? మీకు అంత అపార అనుభవం ఉంది. ఇవాళ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా నడిపించే సామర్థ్యం మీ దగ్గర ఉంది. ఏం చేస్తున్నారండి దాంతో? అది వదిలేసి ఎందుకు ఈ పనికి మాలిన పనులు? 5,60,000 కోట్లలో కూడాను చూసుకుంటే 1,00,000 కోట్లు మళ్ళీ 10 నెలల ప్రభుత్వంలోనే అయిపోయింది. మళ్ళీ అదే కదా సార్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఫిగర్ అక్యూములేటెడ్ ఫిగర్. ఇప్పుడు మనకి విభజన హామీల్లో 1,37,000 మన ఎత్తికి పెట్టారు, 98,000 కోట్లప్పు మిగిలిన వడ్డీను. ఇప్పుడు అది మరి నెక్స్ట్ ప్రభుత్వాన్ని క్యారీ అనేది 14-19 సిబిఎన్ గారు గవర్నమెంట్ ఉంది కదా. ఆయన నాకు సంబంధం లేదు అనలేరు కదా. అలాగే ద అక్యూములేటెడ్ ఫిగర్ విచ్ ఇస్ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది పాత విభజన హామీ మొత్తం అప్పు మన అక్యూములేటెడ్ ఫిగర్ కదా. మనం ఇవాళ చూపించుకోకుండా ఒకరినే బ్లేమ్ చేసుకుని వెళ్తే ఆ కంపారిజన్స్ మళ్ళీ చెప్తున్నాం కదా మేము. అంతే కదా. మీకన్నా తక్కువ చేశాడు ఆయన అప్పు. మీరు ఇంకా ఎక్స్చెక్కర్లో 100 కోట్లే మిగిల్చారు. ఇవాళ చూస్తే 7,000 కోట్లు మీకు ఇచ్చి వెళ్ళాడు. తర్వాత ఎఫ్ఆర్పిఎం లిమిట్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి ఈరోజు మీరు అప్పులు చేయగలిగారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మీరేం చేయబోతులు దాటలే కదా. కేంద్ర ప్రభుత్వం ఆధీన సంస్థల నుంచి డబ్బులు తేగలుగుతున్నారు మీరు. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక ప్రభుత్వం పాటించిన పొదుపు నెక్స్ట్ ప్రభుత్వం ఉపయోగపడుతుంటే, ఇప్పుడు కరోనా పాండమిక్లో మనందరం అప్పులు చేయకుండాను ఇంట్లో పొదుపు వ్యవస్థ మనది స్ట్రాంగ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ సర్వైవ్ లేదు. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వానికి ఒక క్రియేటివ్ ఒక్కట్లేదు సార్. అట్లీస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ మెయింటైన్ చేయొచ్చు కదా. అంతే కదా. ఏదో ప్రపంచం తెరబడిపోయినట్టు రోజు అదే పంచాయతీలా ప్రతిరోజు కొండను తవ్వడం, ఒక చిన్న చిట్టెలకని పట్టుకొని రావడం, ప్రజల్లోకి వెళ్ళడం, తూచనుకొని నెక్స్ట్ ఇంకో టాపిక్ ఎత్తుకోవడం. ఇలా 10 నెలల పొద్దయింది. ఇప్పుడు లెక్కర్ మళ్ళీ తీశారు. ఆల్రెడీ ఢిల్లీ లెక్కర్ స్కామ్, ఈ కవిత అరెస్ట్ ఇవన్నీ చూసాం కదా మనం. ఏమైంది అవుట్కమ్? ₹1 పట్టుకోలేపారు. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇందులో హిడెన్ ఎజెండా అన్నది మీరు చెప్తే ఇప్పుడు ఉదాహరణకి 14% కమిషన్లు, మీ వాళ్ళందరూ షాపుల దగ్గర ఎంతెంత కమిషన్లు పెడుతున్నారో ప్రజల్లో రోజు చర్చనీయాంశం అవుతుంది కదా. నిన్న ఒక దగ్గర అదే లెక్కర్ షాప్ కట్టే లైసెన్స్ ఎరగొట్టేద్దాం షాప్ అని వెళ్ళి ఆ షాప్ కట్టే పెర్మిషన్ ఉందని చెప్పి మిగిలిన ఇల్లు ఎరగొట్టి షాపులన్నీ ఎరగొడుతుంది కృష్ణ క్లియర్గా కనబడుతుంటే, ఆదాయ వనరులా కమిషన్ వనరు కింద కూడా పోర్ట్రేట్ అవుతుంటే ఏం మాడతారు సార్? అర్థం ఉందా ఈ డిబేటబుల్ టాపిక్లో? సార్ మీరు చెయ్యని పని ఈ రోజు దాకా ప్రభుత్వం ఒక బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా వ్యాపారం చేయడం జరగలేదు. జరిగినప్పుడు దాని నుంచి కొంత డెరైవ్ అవ్వండి సార్. ఈసారి మీకు ఎక్స్ట్రాడనరీ రెవెన్యూ వచ్చింది. యూ కాంట్ కాంట్రడిక్ట్ దట్. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఇవాళ చంద్రబాబు గారు కనుక అదే పని కంటిన్యూ చేస్తుంటే ఆవిడ డెఫినెట్లీ ఇలా దండం పెట్టుంది. ఎందుకంటే బ్రహ్మాండమైన రెవెన్యూ మాడ్యూల్ అండి. పైపచ్చి గవర్నమెంటే అది చేస్తుంది అనుకోండి సార్, నియంత్రణ ఎలా ఉంటుంది? గత ప్రభుత్వంలో మీరు నాకు తెలుసో తెలీదు, చాలా మందికి తెలీదు, నిన్నటి సేల్స్తో కంపేర్ చేసి ఇవాళ తెల్లారిసరికి అమ్మేసారంటే మధ్యాహ్నం షాప్ ఉండేది కాదు సార్. ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. పెర్మిట్ రూములు లేవు. ఇప్పుడు మీరు బార్లకు లైసెన్స్లు ఇచ్చారు, పెర్మిట్ రూమ్లోనే నియంత్రించండి సార్. సార్ ఏమో సార్. కానీ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడల్లాను లేదా ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి మన మంచి ప్రభుత్వం, మనం బాగా చేస్తున్నాము, గత ప్రభుత్వ విధ్వంసం నుంచి బయటపడుతున్నాము, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము, ఇవే కామెంట్లు చేస్తున్నారు తప్ప అంటే ఇంక ఎవరికి తెలియదు అనుకుంటారా? లేదంటే వీళ్ళు ఏది చెప్తే అదే రైట్ అనేటువంటిది అందరూ దానికే అగ్రీ అవ్వాలి? అంటే కలెక్టరల్ కాన్ఫరెన్స్ 3 అయిపోయేప్పటికి 3 ఏదైనా డెరైవ్ అయ్యారు చెప్పండి. సార్ ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ అన్ని ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఫెయిలర్ ఆయనకి ఎప్పటి నుంచో అలవాటు. ప్రజల్లోకి ఒక ఇష్యూని తీసుకెళ్ళి వదిలేస్తారు. ప్రజల నుంచి నెగిటివిటీ రాగానే చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదేంటిది మండలాల నుంచి హెడ్ క్వార్టర్స్కి ఇట్లకి రోడ్లకి టోల్ ఏదో పెడదాం అనుకుంటారు, రోడ్లు మరమ్మతులకి. ఇప్పుడు నేషనల్ లెవెల్ కూడా అదే పీపీ ప్రాజెక్ట్లే కదా సార్, ప్రైవేట్ పబ్లిక్ అండర్టేకింగ్. మేము టోల్ ట్యాక్స్లు కట్టి సస్తుంటే స్టేట్ ట్యాక్సెస్, స్టేట్ రోడ్స్ ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీస్ కదా.
ఇప్పుడు ఈ రోజు దాకా జరుగుతుందంటే స్టేట్ ట్యాక్సెస్లో మనం కడుతున్న పన్నులకి, ప్రత్యక్ష పరోక్ష పన్నులకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదు. రోడ్లు, నీళ్లు, ఇవే కదా సదుపాయాలు ఇవ్వడం, మౌలిక సదుపాయాలు ఇవ్వడమే కదా. Yes, sir. మౌలిక సదుపాయాలు కూడా మేమే కొనుక్కోవాలని, మేమే ఛార్జెస్ పే చేయాలంటే వాట్ ఫర్ ఇట్ ఈస్? అంతే కదా. అండ్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ గవర్నెన్స్? మీ గవర్నమెంట్ని మేము ఎందుకు సస్టైన్ చేయాలా? ఉమ్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రైమరీ లాజిక్కే మిస్ అవుతుంది కదా సార్. విద్య, వైద్య, ఆరోగ్యం ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. దాన్ని కూడా రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ చేస్తామంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఎస్ సార్. సంథింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అందుకంటే ఇది నిజమే, రోడ్లు మరమ్మతు చేయడానికి రాష్ట్ర ఖజానా డబ్బులు లేవు, ఈ కథలు నడిపిస్తున్నారు మీరు. మరి దానికి ఒక ప్రణాళిక వేయండి సార్. ప్రణాళికాబద్ధంగా టార్గెటెడ్ వైజ్గా ఇవాళ రాయలసీమలో 10%, ఉత్తరాంధ్రలో 10%, నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో 10%, గుంటూరు విజయవాడలో 10%, ఇట్లా మీరు కేటగరైజేషన్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ వైజ్గా 10% పనికి ప్రణాళిక ఇవ్వండి. అలా స్పాన్ ఆఫ్ నో టైం కంప్లీట్ చేయండి. ఎస్ సార్. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది, ఇన్ని లక్షల టన్నులు ఉన్నాయి, దాంట్లోంచి సిమెంట్ రోడ్లు ఇలాంటివి, లేకపోతే ప్లాస్టిక్ రోడ్లు ఇలాంటివి తయారు చేసిన ఉదంతాలు ఉన్నాయి కదా, ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయండి సార్. గివ్ అ పర్మనెంట్ సొల్యూషన్స్. మరి విడ్డూరంగాను అసలు ఏమీ చూడండి, ఫస్ట్ టైం బొడ్డు కోసి అడ్డాలు వేసిన వాడికి కా అంటే కీ అంటే కూ అంటాడు చూడండి. అలాంటి పరిస్థితులు మాట్లాడుతుంటే ఏం చెప్పాలా? ఇప్పుడు ఎవరో మాడితే మేము పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ మాడారంటే అర్థం ఉంది. మీరు ఇంత అనుభవం ఉండి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్టేషన్స్. ఎస్ సార్.